హాయ్ మిత్రులారా. సో వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు మనం మ్యాచ్ 28 గురించి డిస్కస్ చేద్దాం. మ్యాచ్ 28 వచ్చేసి ఎవరెవరికి జరుగుతుంది. సో ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో ఇది అన్ని ఐపీఎల్ మ్యాచ్ల కల్లా బిగ్గెస్ట్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముంబైకి అలాగే ఫ్యాన్ బేస్ ఉంది, ఆర్సీబీకి అలాగే ఫ్యాన్ బేస్ ఉంది. ఆర్సీబీ ఇంతవరకు కప్పు గెలవకపోయినా ఆర్సీబీకి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ముంబై ఇండియన్స్ ఆల్రెడీ 5 సార్లు గెలిచారు కాబట్టి ముంబై ఇండియన్స్ కూడా మంచిగానే ఉంది. సో ఇప్పుడు మనం మ్యాచ్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. సో మ్యాచ్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఎక్కడ మ్యాచ్ జరుగుతుంది. ఇది 28th మ్యాచ్ వచ్చేసి మన ఏప్రిల్ 7th ఈవినింగ్ ఇండియన్ టైమింగ్ ప్రకారం 7:30కి మన వాంఖేడే స్టేడియంలో జరుగుతుంది ముంబైలో. సో ముంబై హోమ్ గ్రౌండ్. ఓకే, ఇంకొకటి నేను చెప్పాను కదా, ఇక్కడైతే ఖచ్చితంగా గ్రౌండ్ అయితే ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్ బేస్ అలా ఉంది రెండు టీంలకి. సో అందుకే ఈ మ్యాచ్ చాలా ఎగ్జైటింగ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడితే వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. సో ఫాస్ట్ బౌలింగ్ ఉపయోగపడుతుందా పడదా? ఎస్, ఫాస్ట్ బౌలింగ్ ఉపయోగపడుతుంది. పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్స్కి మంచిగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళు కన్నా ఎలా అంటే అలా వేస్తే కుదరదు. స్లో బాల్స్ వేరియేషన్స్ ఉంటే ఫాస్ట్ బౌలర్స్కి మంచిగా ఇక్కడ ఉంటుంది. స్పిన్నర్స్కి ఉపయోగపడతారు. స్పిన్నర్స్ గురించి మాట్లాడితే స్పిన్నర్స్కి ఇక్కడైతే తక్కువ ఉపయోగపడుతుంది. బట్ స్పిన్నర్ కన్నా మంచి టాలెంట్ ఉందంటే మాత్రం ఇక్కడ స్పిన్నర్ కూడా ఓకే. డ్యూ ఫ్యాక్టర్ ఉందా లేదా? ఆబ్వియస్లీ మ్యాచ్ 7:30 తర్వాత కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాంఖేడే స్టేడియంలో ఖచ్చితంగా డ్యూ ఉంటుంది. ఎందుకంటే బీచ్ పక్కన ఉంది కాబట్టి. ఓకే, సో ఆ డ్యూ ఉన్న కూడా మనకైతే ఇబ్బంది ఏం లేదు. సో సెకండ్ ఇన్నింగ్స్లో ఇఫ్ ఇన్ కేస్ డ్యూ కనపడిందంటే కెప్టెన్ ఎంపైర్కి అడిగితే 2 బాల్ చెక్ చేసి కొత్త న్యూ బాల్ ఇస్తాడు కాబట్టి డ్యూ గురించి కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు యాజ్ పర్ బీసీసీ రూల్. టాస్ గురించి మాట్లాడదాం. సో టాస్ గెలిస్తే ఇక్కడ ఏం చేయాలి? బ్యాటింగ్ ఫస్ట్ తీసుకోవాలా, బౌలింగ్ ఫస్ట్ తీసుకోవాలా? సో నాకు తెలిసినంతవరకైతే టాస్ గెలిస్తే మాత్రం ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ వెళ్ళడమే ప్రిఫరబుల్. ఎందుకు ఫస్ట్ బ్యాటింగ్ ప్రిఫరబుల్ చెప్తున్నా అంటే ఇక్కడ స్టార్ట్స్ అలా ఉన్నాయి. సో 119 మ్యాచెస్ ఆడితే 54 ఫస్ట్ ఆడింది గెలిచింది, 65 సెకండ్ ఆడింది గెలిచింది. ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170-180, సెకండ్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 160-170. ఓకే, సో అందుకే టాస్ గెలిస్తే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ ఇస్ ప్రిఫరబుల్. ఇఫ్ ముంబై కానీ గెలిస్తే మాత్రం ముంబై ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుంది. ఇక్కడ వాళ్ళకి పిచ్ గురించి మంచి ఐడియా ఉంది. సో నెక్స్ట్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ముంబై ప్లేయింగ్ 11లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ లేడు. ఎందుకు లేడు అనేది నేను ప్లేయింగ్ 11 చెప్పిన తర్వాత డిస్కస్ చేస్తాను. సో రోహిత్ శర్మ, విల్ జాక్స్, ర్యాండ్రే కల్టన్, సూర్యకుమార్, యాదవ్, హార్దిక్ పాండ్యా, నామాందీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, అశ్విని కుమార్, విఘ్నేష్ పుతూర్, ట్రెంట్ బోల్ట్. సో వీళ్ళ టీం ప్లేయింగ్ 11 వచ్చేసి ఇదైతే ఉండొచ్చు నాకు తెలిసి ఎక్స్పెక్టింగ్ ప్లేయింగ్ 11. సో లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఎందుకు లేడు? సో మెయిన్ ఆ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. సో లాస్ట్ మ్యాచ్లో ఇంతకుముందు ప్రివ్యూ చెప్పిన ప్రకారం నేను ఏంటంటే రోహిత్ శర్మ ఉండడాన్ని ఇంతకుముందు ప్రివ్యూలో చెప్పాను ఎల్ఎస్జీతో. సో ఆ రోజు రోహిత్ శర్మని ఆడనివ్వలేదు. ఎందుకు ఆడనివ్వలేదంటే రోహిత్ శర్మకి ఇంజ్యూర్ అయిందండి, మోకాలికి ఇంజ్యూర్ అయింది. సో అందుకోసమే రోహిత్ శర్మ ఆ మ్యాచ్లో అవైలబుల్ లేడు. సో నాకు తెలిసి ఈ మ్యాచ్లో అతను మంచి ఫిట్గా అయ్యి వస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాంఖేడే స్టేడియం అతను హోమ్ గ్రౌండ్ అంటే అతను హోమ్ ప్లేస్ కూడా ముంబై. సో అందుకే అతను ఉంటాడనేది అయితే నాకు అక్కడ రికార్డు రోహిత్ శర్మకి చాలా బాగుంది. అందుకే నేను రోహిత్ శర్మ అయితే ఉంటాడని నేను అనుకుంటున్నాను. సెకండ్, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గురించి కొంచెం ఇష్యూ అయితే ఉందండి. ఏమంటే హార్దిక్ పాండ్యా చిన్న తప్పులు చేయడం వల్ల అతన్ని ఫ్యాన్స్ కూడా తిట్టుకుంటున్నారు. ఎందుకు తిట్టుకుంటున్నారంటే మొన్న ఫర్ ఎగ్జాంపుల్ తిలక్ వర్మ ఆడినప్పుడు ఏం పెద్ద బాల్స్ ఏం లేవు. తిలక్ వర్మని ఎందుకు రిటైర్డ్ హార్ట్ చేయించాడైతే అది ఎందుకు చేయించాడో అది తెలియదు. తిలక్ వర్మని రిటైర్డ్ చేయించి పెద్ద బ్యాట్స్మెన్ ఎవరైనా తెస్తే అనుకోవచ్చు, ఎవరు మన మిచెల్ శాంటర్ని పట్టుకొచ్చాడు. సో తిలక్ వర్మ ఎంత హార్డ్ ఇస్తారో తెలిసింది. ఆల్రెడీ అతను ఇప్పుడు ఇండియన్ T20లో మంచి 1 డౌన్ ఓపెనర్గా వస్తున్నాడు. ఓకే, సో అలాంటి చిన్న తప్పులు చేయడం వల్ల హార్దిక్ పాండ్యాకి అయితే కొంచెం నెగిటివిటీ అయితే వస్తుంది టీంలో. సో హార్దిక్ పాండ్యా కొంచెము అగ్రెసివ్ తనం అనేది బట్ కొన్నిసార్లు పనికిరాదు. ఓకే, హార్దిక్ పాండ్యా వల్ల ఆ ఇష్యూ ఉంది.
నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడేటప్పుడు ఆర్సీబీ ఇప్పుడు వన్ ఆఫ్ ది ఐపీఎల్ టీమ్స్లో బెస్ట్ టీంలో ఆర్సీబీ ఫస్ట్ టీం. సో అంత బ్యాలెన్సింగ్ ఉంది ఇప్పుడు ఆర్సీబీ టీం. సో అందుకే ఈసారి కప్పు గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆర్సీబీ అంత మంచిగా ఉంది ప్లేయింగ్ 11 వాళ్ళది. ఓకే, ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫిల్ సాల్ట్, రోహిత్ శర్మ, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఓపెనర్స్ వస్తారు. డేవిడ్ పడికల్, రజిత్ పట్టదార్, లియాన్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్, ఎస్ దయాల్. సో ముంబై ఇండియన్స్లో వచ్చేసి మన తిలక్ వర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు. వీళ్ళ ఆర్సీబీలో వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా మన రషిక్ దర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ చెప్పాను కదా ఆర్సీబీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే, ఆర్సీబీలో ఇష్యూస్ ఏంటంటే మన కోహ్లీ వస్తున్నాడు, కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. కొంచెం నిదానంగా ఆడాలి కోహ్లీ. ఎందుకంటే కొంచెం నిదానంగా ఆడితేనే ఫ్యాన్స్ కూడా కోహ్లీ కోసమే చాలామంది వచ్చే వాళ్ళు ఉన్నారు. సో కోహ్లీ ఇన్నింగ్స్ చూడడం కోసం చాలామంది ఉంటారు. కాబట్టి కోహ్లీ అవుట్ కాకుండా చాలాసేపు గ్రౌండ్లో ఉండాలని అయితే చాలామంది ఆశిస్తారు. సో మెయిన్ అయితే అదొకటి ఉంది ఆర్సీబీ నుంచి. బౌలింగ్ అనుకుంటారా, ఇంతకుముందు పెద్ద బౌలింగ్ బాగుండేది కాదు. సో భువనేశ్వర్ కుమార్ వచ్చిన తర్వాత బౌలింగ్ అయితే కొంచెం స్ట్రాంగ్ అయింది. నెక్స్ట్ వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ముంబై ఇండియన్స్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడదాం. సో ముంబై ఇండియన్స్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడితే వీళ్ళ ఫేస్ బౌలింగ్ అటాక్ ఇంకా బూమ్రా రాలేదు. బూమ్రా వస్తే మాత్రం వీళ్ళ ఫేస్ బౌలింగ్ అటాక్ని ఎవరు టచ్ కూడా చేయలేడు. మన ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, మన విఘ్నేష్ పుతూర్. సో వీళ్ళ ఫేస్ బౌలింగ్ అటాక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. యంగ్ ప్లేయర్స్కి చాలా ఛాన్సెస్ ఉంది ముంబై ఇండియన్స్. ఓకే, సో నెక్స్ట్ మొత్తం ఐపీఎల్ కల్లా బెస్ట్ పవర్ ప్లే బౌలర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర, దీపక్ చాహర్ అండ్ ట్రెంట్ బౌల్ట్. బూమ్రా వస్తే మాత్రం వీళ్ళు ఏ టీం అయినా కానీ పవర్ ప్లేలో ఇబ్బంది చేయగలుగుతారు. సో వీళ్ళకి మెయిన్ స్ట్రెంత్ అది. నెక్స్ట్ వీళ్ళ టీంలో టాప్ ఆర్డర్ చాలా అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ, ర్యాన్ రేకల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే వీళ్ళలో ఒక్కరు క్లిక్ అయిపోయినా కూడా కొన్ని మ్యాచ్ ఓడిపోయిండొచ్చు ముంబై. బట్ ఈవెన్ దో ముంబై ఇండియన్స్ అయితే మంచి ప్లేయింగ్ 11గానే ఉందని నేను చెప్తాను. సో వీళ్ళ పవర్ హిట్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. హార్దిక్ పాండ్యా, మన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళు ఒక్కరు హిట్ అయినా కూడా ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది 6 అవన్నీ. సో వీళ్ళ మెయిన్ వీక్నెస్ ఒక్కటే వీక్నెస్ ఉంది వీళ్ళ వీక్నెస్. సో మన మెయిన్ వీక్నెస్ వచ్చేసి బూమ్రా టీంలోకి రావాలి. బూమ్రా టీంలో లేడు. బూమ్రా వస్తే మాత్రం వీళ్ళ టీంని ఎవ్వడు ఆపలేరు. నెక్స్ట్ ఆర్సీబీ గురించి మాట్లాడదాం. ఆర్సీబీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. ఫస్ట్ ఆర్సీబీ స్ట్రెంగ్స్ ఏంటంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా అద్భుతంగా ఉంది. ఎవరో లియాన్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, మన టిమ్ డేవిడ్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా అద్భుతంగా ఉంది. రజిత్ పడిదర్ ఆల్సో. వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ విభాగం కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ వీళ్ళకి మెయిన్ ఒక స్ట్రెంత్ ఏంటంటే డేంజరస్ ఓపెనింగ్ పేరు ఉంది, మన విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్ టీం లెక్కల బెస్ట్ ఓపెనర్ లాగా ఇప్పుడు నిరూపించుకున్నాడు. మన విరాట్ కోహ్లీ విషయానికి వస్తే T20 నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఎలా విధ్వంసం సృష్టిస్తున్నాడో మీరు ఇంతకుముందు మ్యాచెస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, మన విరాట్ కోహ్లీ అలా ఆడుతున్నాడు ఇప్పుడు. అసలు భయం లేదు, ఏం లేదు, కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. 6లు 4లే, 2 6లు, ఒక 6 ఒక 4 కొట్టిన తర్వాత 3వ బాల్ వదిలేసినా కూడా ఎంత ప్రెస్టేషన్ చూపిస్తున్నాడు అంటే అంత ప్రెస్టేషన్ చూపిస్తున్నాడు విరాట్ కోహ్లీ. అంటే బాల్ ఎందుకు మిస్ అయిందని. సో నెక్స్ట్ వీళ్ళకు ఉన్న మెయిన్ వీక్నెస్ ఏంటంటే స్పిన్ విభాగం ఓన్లీ కృణాల్ పాండ్యా మీద డిపెండ్ అవ్వడం అవుతుంది. సో వీళ్ళ స్పిన్ విభాగం చాలా తక్కువ ఉంది అన్ని టీములతో పోలిస్తే. ఇంకే స్పిన్ పిచ్చెస్లో ఆడాల్సింది వస్తే మాత్రం వీళ్ళు స్పిన్ అంతగా లేదు. సో అందుకే వీళ్ళు స్పిన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి వీళ్ళ టీం. నెక్స్ట్ బ్యాటిల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ బౌలర్స్. విరాట్ కోహ్లీ వర్సెస్ ఆల్ ముంబై ఇండియన్స్ బౌలర్స్. సో ఎందుకు ఆల్ ముంబై ఇండియన్స్ బౌలర్స్ అన్నానంటే దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, మన బూమ్రా వీళ్ళతో కొన్నిసార్లు ప్రతి ఒక్కరిని ఫేస్ చేశాడు మన విరాట్ కోహ్లీ. అందుకే ఆల్ ముంబై ఇండియన్స్ బౌలర్స్ అని చెప్పాను. సో అందరూ కలిసి 4 సార్లు అయితే అవుట్ చేశారు. 4 సార్లు అంటే మీన్స్ ఒకసారి వికెట్ అయితే ఇచ్చుకున్నాడు ఫాస్ట్ బౌలర్స్కి. స్ట్రైక్ రేట్ 100 to 120 ఉంది. బట్ ఏంటంటే వీళ్ళ ఫేస్ బౌలింగ్తో విరాట్ కోహ్లీ ఏం ఇష్యూ లేదనేది అయితే నేను చెప్పగలుగుతాను. వాళ్ళని ఆడగలుగుతాడు. బట్ దీపక్ చాహర్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విరాట్ కోహ్లీ. దీపక్ చాహర్కి పవర్ ప్లేలో మంచి హిస్టరీ ఉంది. నెక్స్ట్ ఫిల్ సాల్ట్ వర్సెస్ దీపక్ చాహర్. సో దీపక్ చాహర్ చెప్పాను కదా ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు అవుట్ చేశాడు ఫిల్ సాల్ట్ని. స్ట్రైక్ రేట్ జస్ట్ 70 ఉంది ఫిల్ సాల్ట్ది. సో ఫిల్ సాల్ట్ అయితే దీపక్ చాహర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ రజత్ పట్టదార్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్.
రజిత్ పట్టిదార్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్తో ఒక్కసారి అవుట్ చేశాడు. జస్ట్ 70 ఉంది స్ట్రైక్ రేట్. సో ట్రెంట్ బోల్ట్ ఎంత ఇబ్బంది పెడతాడో రజిత్ పట్టిదార్ని. సో నెక్స్ట్ వచ్చేసి దేవదూత్ పడికల్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. సో 2 సార్లు అయితే అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ జస్ట్ 60-70 ఉంది. సో ఆర్సీబీ బ్యాట్స్మెన్స్కి అయితే నాకు తెలిసినంతవరకు మిడిల్ ఆర్డర్కి ట్రెంట్ బోల్ట్ నుంచి మన దీపక్ చాహర్ నుంచి ఇబ్బంది ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ మన రజిత్ పట్టిదార్ దేవదూత్ పడికల్ వీళ్ళందరూ మన ట్రెంట్ బోల్ట్ని దీపక్ చాహర్ని ఫేస్ చేస్తారా చేయలేరా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలో 2 ఓవర్లు వేస్తారు వెళ్ళిపోతారు. సో ఎదుర్కొనే ఛాన్స్ వస్తే మాత్రం వీళ్ళిద్దరు ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది. మన కోహ్లీకి ఫిల్ సాల్ట్కి వీళ్ళకి ఇబ్బంది లేదు. వీళ్ళకి ఇబ్బంది ఫిల్ సాల్ట్ కూడా ఇబ్బంది ఉంది. కోహ్లీకి అయితే ఏ ఇబ్బంది లేదు. ఓకే. సో నెక్స్ట్ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్. సో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్లో మెయిన్ రోహిత్ శర్మ గురించి మాట్లాడాలి. ఎందుకంటే రోహిత్ శర్మ హోమ్ గ్రౌండ్ అది. అతను అక్కడ చెలరేగితే సెంచరీలు 200లే అతని రికార్డ్ అక్కడ. సో రోహిత్ శర్మ వర్సెస్ కృణాల్ పాండ్యా. 2 సార్లు అయితే అవుట్ చేశాడు కృణాల్ పాండ్యా. స్ట్రైక్ రేట్ మోర్ దెన్ 140 ఉంది. సో కృణాల్ పాండ్యా నుంచి అయితే మన రోహిత్ శర్మకి ఏ ఇబ్బంది లేదు. అండ్ రోహిత్ శర్మ వర్సెస్ ఆల్ ఆర్సీబీ బౌలర్స్ మీన్స్ జేస్ హేజల్వుడ్ని ఆల్ బౌలర్స్ మీన్స్ ఆల్ ఫేస్ బౌలర్స్. జోస్ హేజల్వుడ్ని ఫేస్ చేశాడు, భువనేశ్వర్ కుమార్ని ఫేస్ చేశాడు. వాళ్ళందరూ కలిసి 2 సార్లు అవుట్ చేశారు. కానీ సో స్ట్రైక్ రేట్ అయితే మోర్ దెన్ 120 ఉంది. సో రోహిత్ శర్మ కూడా వాళ్ళ ఫేస్ బౌలింగ్తో ఏ ఇబ్బంది లేదు. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా వర్సెస్ భువనేశ్వర్ కుమార్. 2 సార్లు అవుట్ చేశాడు భువనేశ్వర్ కుమార్. బట్ స్ట్రైక్ రేట్ అయితే మోర్ దెన్ 100 ఉంది. సో భువనేశ్వర్ కుమార్ నుంచి అయితే హార్దిక్ పాండ్యాకి ఇబ్బంది లేదు. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా వర్సెస్ కృణాల్ పాండ్యా. అన్న వర్సెస్ తమ్ముడు, తమ్ముడు వర్సెస్ అన్న. సో వాళ్ళిద్దరు ఇట్లా ఏంటంటే ఒకసారి అవుట్ చేశాడు. వాళ్ళ వీక్నెస్లు స్ట్రెంత్లు ఇద్దరికి తెలిసిందే కాబట్టి సో నాకు తెలిసి అయితే కృణాల్ పాండ్యాదే పై చేయింది. ఎందుకంటే స్ట్రైక్ రేట్ జస్ట్ 70 ఉంది. ఓకే. సో హార్దిక్ పాండ్యా మీద కృణాల్ పాండ్యాకి మంచి రికార్డు ఉంది. వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్లో వస్తాడు. సో నాకు తెలిసి హార్దిక్ పాండ్యాకి కృణాల్ పాండ్యా నుంచి కొంచెం ఇబ్బంది అయితే ఉండొచ్చు. నెక్స్ట్ మనం హెడ్ టు హెడ్ గురించి మాట్లాడదాం. హెడ్ టు హెడ్ గురించి మాట్లాడితే మొత్తం 35 మ్యాచ్లు జరుగుతాయి. ఇక్కడ ముంబై ఇండియన్స్ 21 గెలిచింది, ఆర్సీబీ 14 గెలిచింది. సో ఈ హెడ్ టు హెడ్ అనేది ఇంతకుముందు అండి. ఇప్పుడు ఈ యాక్షన్ ప్రకారం కొత్త టీమ్స్ వచ్చాయి కాబట్టి 2 టీములు చాలా అద్భుతంగా ఉన్నాయి. 2 టీంల్లో ఏదో టీంకి కప్పు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 బెస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో. సో నాకు తెలిసి సెమీస్కి వచ్చే టీముల్లో ఈ 2 టీంలు అయితే సెమీస్కి వస్తాయి అనేది అయితే నా ప్రెడిక్షన్. నెక్స్ట్ మనము మెయిన్ ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో ఏమన్నా జరగవచ్చా? నాకు తెలిసైతే ఆర్సీబీ ఓపెనర్స్లో కానీ మన ముంబై ఇండియన్స్ ఓపెనర్స్లో కానీ ఇద్దరు ఓపెనర్స్లో ఎవరో ఒకరైతే ఫెయిల్ అవుతారు అనేది అయితే నా ప్రెడిక్షన్. ఇతను ఫెయిల్ అవుతాడు, అతను ఫెయిల్ అవుతాడని. నెక్స్ట్ ఓపెనర్స్ ప్రకారం చూసుకుంటే రోహిత్ శర్మ హిట్ అవుతాడా, కోహ్లీ హిట్ అవుతాడా? నా ప్రెడిక్షన్ ప్రకారం అయితే రోహిత్ శర్మ హోమ్ గ్రౌండ్ అయినా కూడా ఇప్పుడు అంత రికార్డ్స్ ఏం లేవు రోహిత్ శర్మకి. కోహ్లీ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. సో రోహిత్ శర్మ మీద పోలిస్తే కోహ్లీదే పై చేయ ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతనే మంచిగా ఆడుతున్నాడు కాబట్టి. సో నెక్స్ట్ మ్యాచ్ విన్నింగ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడేటప్పుడు మన ముంబై ఇండియన్స్ ఇది హోమ్ గ్రౌండ్ అవుతుంది అది. సో వాంకడే స్టేడియం. ఇంతకుముందు వచ్చేసి ఎల్ఎస్జీ మీద కూడా గెలిచాల్సిన మ్యాచ్ని చేతులారా ఓడగొట్టుకున్నారు మన ముంబై ఇండియన్స్. సో మనం దానిలో కొన్ని ప్రీవియస్ మ్యాచ్లను బేస్ చేసుకొని అయితే మనం చెప్పలేం ప్రిడిక్షన్. సో నాకు తెలిసినంతవరకు 2 టీంలు అయితే స్ట్రాంగ్ ఉన్నాయి. సో హోమ్ టీమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ముంబైకి. సో ముంబై గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా అనేదాన్ని చెప్పాలంటే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ప్రిడిక్షన్ గురించి వెళ్దాం. మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్లో ఎవరు గెలుస్తారు? ముంబై గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా? నాకు తెలిసి అయితే ఆర్సీబీకి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ముంబైతో కంపేర్ చేసుకుంటే. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ కాబట్టి 70% ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్స్ ఉంది, 30% ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు 50-50 కూడా అవ్వచ్చు నాకు తెలిసి. బట్ నా ప్రెడిక్షన్ ప్రకారం అయితే హోమ్ టీమ్ అడ్వాంటేజ్గా నేను ముంబై ఇండియన్స్కి గెలిచే ఛాన్స్ ఉందని చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.